ఈ మధ్య కాలంలో వరుసగా ఈ అప్పటికప్పుడు జరిగిన ఎన్కౌంటర్లా లేకపోతే ఒక వ్యూహాత్మకంగా కొంతమందిని ఎప్పుడో లొంగుబాటు చేసుకొని వ్యూహాత్మకంగా వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందా? ప్రణాళిక ప్రకారం ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఇది 2024 జనవరి 1 నుంచి స్టార్ట్ అయినట్టుగా కగారు చెప్తున్నారు, కానీ ఇది 2023 నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఏమైందంటే, ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని నిలువరించాలంటే మనకు 50 ఏళ్ళకి అయితలేదు. ఇది సాల్వాజుడం ప్లాన్ చేసినాం, గ్రీన్ హంటర్స్ ప్లాన్ చేసినాం. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఉద్యమం ఉందో ఉద్యమంలోకి వాళ్ళ యొక్క ఇన్ఫార్మర్స్ను కోవట్లను పంపించేసి వాళ్ళను అట్లాగే ఉంచి వాళ్ళ ద్వారా పూర్తిగా సమాచారం సేకరించి వాళ్ళ మీద దాడి చేయాలనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అట్లనే ఇవన్నీ ఎన్కౌంటర్లు కూడా ఇన్ఫార్మర్లు కోవట్లతోటే జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, నిజమైన ఎన్కౌంటర్లు అయితే ప్రభుత్వం కూడా భయపడడానికి లేదు. నిజమైన ఎన్కౌంటర్లు అయితే మమ్మల్ని కూడా వెళ్ళనిచ్చేది, మాట్లాడించేది ఎవరు ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు కనీసం మనకు ఈ ఎన్కౌంటర్లో తెలంగాణలో జరిగిన ప్రతి ఒక్క ఎన్కౌంటర్ మీద ఫారూక్ల సంఘం నిజ నిర్ధారణ చేయగలిగింది. ఎక్కడ పట్టుకున్నారు, ఇంట్లో పట్టుకున్నాడా, అడవిలో పట్టుకున్నారా, లేకపోతే ఎక్కడ హోటల్లో పట్టుకున్నారా, ఎట్లా పట్టుకున్నారా అని మనం చెప్పగలిగినాం. ఆ స్థితిని ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే, ఆ వాస్తవాలు బయటకు వస్తే ప్రజల్లో నిజంగా ఇట్లా పట్టుకొని చంపేయడం ఎందుకు. మనం ఇప్పుడు హిడ్మా ఉన్నాడు, హిడ్మాను విజయవాడలో పట్టుకున్నానని వాళ్ళు కూడా చెప్పారు, విజయవాడ వరకు వచ్చిందని చెప్పారు. విజయవాడలో నాయులు దొరికినట్టు విషయం బయటకు వచ్చింది. విజయవాడలో పట్టుకున్న వ్యక్తిని నువ్వు మారేడుమల్లి తీసుకుపోయి చంపాల్సిన అవసరం ఏమున్నది? విజయవాడలో పట్టుకున్న వ్యక్తి విజయవాడలో ఉన్నారు, విజయవాడలో అందరు దొరికినారు, వెపన్స్ కూడా దొరికినాయి అంటున్నారు. అందరిని కోర్టులో హాజరుపడితే న్యాయ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం కలిగేది కదా ప్రజలకు. రాజకీయ పార్టీలు అనేటి వాళ్ళు చేస్తున్న ఆచరణతోటి, వాళ్ళు చేస్తున్న కుట్రలకు న్యాయ వ్యవస్థ బలవుతున్నది, పత్రికా వ్యవస్థ బలవుతున్నది, అందరూ బలవుతున్నారు. ఎందుకంటే అందరు విశ్వాసం కోల్పోతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే అందరం విశ్వాసాల మీద బతుకుతాం. పత్రిక అంటే నిజం చెప్తాను అనుకుంటాం, అది ప్రభుత్వం అంటే నిజం మాట్లాడుతుంది ఖచ్చితంగా ఉంటాను, న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది. ఇవన్నీ జరగనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి విలువేముంటుంది? ఇప్పుడు అందుకనే ఎన్కౌంటర్లు అనేటివి అన్నీ కూడా ప్లాన్డ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక దగ్గర వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు మిడ్కో చూడండి, లేదంటే మోహన్ రావు చూడండి, వాళ్ళు అనారోగ్యంతో ఎన్నో రోజులుగా అక్కడ ఉన్నారు. ఉంటే వాళ్ళకి ఏదో రకంగా సమాచారం అందుకొని వాళ్ళని చుట్టుముట్టుతున్నారు. వాళ్ళు ఒక్కరిద్దరిని చంపితే సరికాదని చెప్పి వాళ్ళతో పాటు 5గురినో 10 మందిని చంపేసి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారు. మిడ్కోనైతే ఆమె ఒక్కదిగా 2 నెలలకు అక్కడ ఉంటే ఆమెను ఒక మోటార్ సైకిల్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. మోహన్ రావు అయితే ఆయనకు షుగర్ ఎక్కువ ఉంది, కళ్ళు కూడా కనబడతలేవు. రమీల్ ఆయన ఒక యాక్సిడెంట్ ఇచ్చినట్టు ఆమె వాళ్ళిద్దరే ఉంటారు అక్కడ. వాళ్ళను చంపడానికి వస్తే రైతులు అడ్డం వచ్చినందుకు 5గురిని పట్టుకొని చంపేసారు రైతుల్ని కూడా. ఇంకొక విషయానికి వస్తే, ముందు పోలీసు వాళ్ళు అటాక్ చేసిండ్రు, అటాక్లో 12 మంది చచ్చిపోయినారు. 12 మంది చచ్చిపోతే ఇంకో 6-8 మంది గాయాలతో దొరికితే వాళ్ళను ఆ గ్రామంలో ఉన్న సూపం దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి బాగా కొట్టి అక్కడ చంపేసి, ఈ శవాల్ని ఆ శవాల్ని వాళ్ళు తెచ్చుకున్న టాటా ఏసీలో వేసి తీసుకోవడానికి కొంతమందిని ఎంగేజ్ చేసుకొని టాటా ఏసీ వరకు తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్ళిన తర్వాత టాటా ఏసీ వరకు శవాల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే తీసుకెళ్ళినరో వాళ్ళని కూడా అక్కడ కొట్టి చంపి అందులో వేసుకొని సాక్ష్యాలు ఉండకుండా అంటే ఇంత ఈ హత్యాకాండ అనేది ఇంత అవసరమా? పౌరకుల సంఘం ఏమంటుందంటే, మనం ప్రతిహింసలు చంపుడు మందాలు లేని ఒక వ్యవస్థ కావాలి, అందరం కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛగా సమానత్వంగా బతకాలి, ఒక దోపిడీ లేని సమాజం ఉండాలి, న్యాయపరంగా బతకాలంటున్నాం. నిజంగానే వాళ్ళు ఎందుకు పోరాటం చేసిండ్రో ఒక చర్చల ప్రక్రియ స్టార్ట్ అయింది.